మాజీ ప్రధానమంత్రి దేవగౌడ కొడుకు రేవణ్ణ జైలు శిక్ష అనుభవించబోతున్నారు. తను ఏదైతే మహిళల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడట, అంటే అత్యాచారాలు చేసేవాడట, లైంగిక వేధింపులు, అత్యాచారాలు నిత్యకృత్యం అంట. వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళని దారుణంగా హింస పెట్టేవాడట. అట్లాంటి ఇష్యూలో ఒక కంప్లైంట్ ఆధారంగా విచారణ ప్రారంభించిన తర్వాత వాళ్ళు సాక్ష్యాలు కూడా పర్ఫెక్ట్గా చెప్పినటువంటి నేపథ్యంలో, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ధైర్యంగా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. ఒక మహిళ పట్ల చాలా దారుణమైనటువంటి విధంగా ప్రవర్తించినటువంటి విషయంలో ఇప్పుడు అతన్ని దోషిగా తేల్చడంతో ఒక్కసారి బరస్ట్ అయిపోయి కిందపడి ఏడ్చేశాడు. కోర్టులోనే అత్యాచారం కేసులో సస్పెండ్ కూడా చేశారు ఈ రేవణ్ణని. ప్రస్తుతం రేవణ్ణ బెంగళూరు ట్రయల్ కోర్టులో దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో ఇది పని మనిషి మీద అత్యాచారం చేయడం కాకుండా వీడియోలు రికార్డు చేశాడు అన్నటువంటి అంశం మీద రేవణ్ణను దోషిగా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. రేపో మాపో శిక్ష ఖరారు చేయబోతోంది.